సిరికొండ మండలంలో ముగిసిన ప్రజాపాలన గ్రామ సభలు ఇల్లు ఉన్నవారికి ఇల్లు, భూమి ఉన్నవారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. రసాభాసగా మారిన ప్రజాపాలన గ్రామ సభలు ప్రభుత్వ ఆశయానికి తూట్లు. తెలంగాణ రాష్ట్రంలోని పేదలకు ఇళ్లను ఉపాధి హామీ కూలీలకు, గుంట భూమి లేని వ్యవసాయ కూలీలుగా గుర్తించి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా సంవత్సరానికి 12,000 రూపాయలను అందించేందుకు ప్రారంభించిన ముఖ్యమైన పథకాలు ద్వారా పేదవారికి అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నం. సిరికొండ మండలంలో గత 4 రోజులుగా నిర్వహిస్తున్న ప్రజాపాలన గ్రామ సభల్లో సిరికొండ, మైలారం, గడ్కోల్, తాళరామడుకు గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం వల్ల గందరగోళంతో ప్రజాపాలన గ్రామ సభలు ముగిశాయి. సిరికొండ మండల కేంద్రంలో బుధవారం జరిగిన ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్లు మొదట ఉపాధి హామీ జాబ్ కార్డ్ లబ్ధిదారుల వివరాలను గ్రామ సభల్లో చదవగా ప్రజలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. సిరికొండలో భూములు ఉన్నవారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం, ఇల్లు ఉన్నవారికి ఇందిరమ్మ ఇల్లు పథకంలో పేరు రావడంపై ఉన్నతాధికారుల చేత విచారణ జరిపించాలని, రీసర్వే నిర్వహించాలని సభలో పాల్గొన్న యువకులు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు విజ్ఞప్తి చేశారు. గతంలో దళిత బంధు, గృహలక్ష్మి, బీసీ బంధు పథకంలో జరిగిన పొరపాట్ల వల్లే కొందరు ఎమ్మెల్యేలు ఓడిపోయిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గుర్తు చేసుకుంటున్నారు. రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహంగా చూపుతున్న అభ్యర్థులు ఈ పథకాల లబ్ధిదారుల ఎంపికపై ఆవేశంగా ఉండటంతో స్థానిక సంస్థల ఎలక్షన్లో పోటీ చేసే అభ్యర్థుల గెలుపు ఓటములపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అని నాయకులు భయపడుతున్నారు. గణేష్ గౌడ్, దృశ్యం రిపోర్టర్, సిరికొండ. ఇల్లు పేరే ఒక ఇల్లు లేనటువంటి కనబడ్డది నాకు. ఈ పేర్లు విధంగా అందరికి ఇల్లు ఉన్నటువంటి చరిత్రనే ఆ పేర్లను ఎందుకు వచ్చినాయి, మరి వాస్తవంగా దానికి ఉన్నటువంటి పేర్లు ఎందుకు రాలేదు, అట్లుండాలా కదా. అంటే నేను అనేది అది, ఇప్పుడు ఇండ్లు ఉన్నాయి, నువ్వు ప్లాట్ ఇవ్వండి, ప్లాట్ ఇచ్చి కట్టండి, రేపు ఇచ్చి కట్టండి, అట్లుండాలా. మరి పోనీ ఇవన్నీ గవర్నమెంట్ ఎప్పుడు డిసైడ్ చేస్తే అప్పుడు ఇస్తాం. గవర్నమెంట్ 4 స్కీమ్లే ఉన్నాయి. మరి ఎందుకు చెప్తారు సార్ రాజకీయ నాయకులు? దరఖాస్తు లేరు, అప్లికేషన్ లేరు, మీకు పింఛన్లు ఇస్తామని మాకు జిరాక్సులు తీసి ఒక 100 ఖర్చు అవుతుంది. నేను 40 ఏళ్ళ నుంచి ఇక్కడ పెట్టుకుంటున్నా. మా ఫాదర్ వాళ్ళ నుంచి ఆల్రెడీ అప్లికేషన్ పెట్టుకున్నాం. మేము ఉండేది కిరాయి ఇంట్లో ఉంటున్నాం. మరి స్లాబ్ ఇల్లు అని సార్ క్యాన్సల్ చేసినట్టు, స్లాబ్ ఇల్లు అని ఆర్సీ అని సార్ ఏమంటారు, సాఫ్ట్వేర్ ప్రాబ్లం అంటుంది. సాఫ్ట్వేర్ ప్రాబ్లం ఎట్లయితే మరి మాన్యువల్ రైట్ సార్ మీరే అర్థం చేసుకోండి. అక్కడ ఆల్రెడీ 40 ఇయర్స్ నుంచి ఇక్కడ రెంట్ ఉంటున్నాం. అందరూ తెలుసు, విలేజ్ పీపుల్ మొత్తం తెలుసు, సర్పంచ్ తెలుసు, అందరూ తెలుసు. అది తప్పదు. ఎవరు క్యాన్సల్ చేశారు? ఆర్సీ బిల్డింగ్ ఎవరు సార్ అంటూ ఏమంటారు, ఆర్సీ బిల్డింగ్ అంటారు, అందరూ తీసుకోలేదు. ఆర్సీ బిల్డింగ్ అని సాగొట్టింది. మరి ఎప్పుడు వస్తారు? మేము అడుగుతున్నాం సార్, మీరు చెప్పాలి కదా సమాధానము, మీరు చెప్తారు కదా. ప్రతి సగం మంది మన ప్లాట్ల గురించి పెట్టారు. మేము ఉన్నప్పుడు వార్డు నెంబర్ చేసినప్పుడు ఇచ్చినాము. ఇది 2006లో పిల్లట్లు పెట్టింది, ఇప్పటికొక ఇల్లు ఇచ్చింది లేదు. 100 మంది చచ్చిపోయినారు, ఇప్పటికొకటి ఇల్లు ఇచ్చింది లేదు. దరఖాస్తులు ఇచ్చి నాశనం అవుతున్నాం మేము. ఊళ్ళే ప్రజాపాలన 6 గ్యారెంటీల ప్రజాపాలనప్పుడు దాన్ని బేస్ చేసుకుని వచ్చిందా, లేదంటే కులగణనను బేస్ చేసుకుని వచ్చిందా? సరే సార్, ప్రజాపాలన ఫస్ట్ ఇవైతే 26 జనవరి కోసం అది చేసి పంపించారు. మిగతాయి కూడా ఫస్ట్ విడత, మిగతాయి కూడా సెకండ్ విడత చేసి అన్ని అప్లికేషన్ చూసి ఇచ్చింది. థ్యాంక్ యూ. లిస్ట్ లో ఉంటది పేరు అన్నారు. ఆ 107 మందికి లిస్ట్ ఒక్క గుంట కూడా భూమి లేదా? అలా
అలా తండ్రులకు కానీ అలా భర్తలకు కానీ అలా కొడుకులకు కానీ ఒక గుంట కూడా భూమి లేదా? ఇక్కడనే అబ్జెక్షన్ చేసి ఆపేస్తాం ఒకసారి పైన ఏం చెప్పినట్టు ఆర్డర్ అన్న గణేష్ అన్న, ఒక్క నిమిషం విను. మేము ప్రత్యేకంగా ఇలా పేర్లని ఎందుకంటే ఇప్పుడు నేను ఇంత రమేష్ రెడ్డి పేరు చెప్పిందనుకో, రమేష్ రెడ్డికి నాకు దుష్మన్ అవుతా. మీరే అది మీ అభ్యంతరాలు నేను చెప్తున్నా అలా ప్రతి ఒక్క మేము అభ్యంతరం సార్ చెప్తున్నా ప్రతి ఒక్క వినండి గుంట భూమి సార్ మీరు రాసిన వస్తుంది కదా. స్టార్ట్ అయినప్పటి నుంచి నేను పనిపోయినా, 2006 నుంచి నేను పనిపోయినా. ఈ గ్రామ సభ ముఖ్య ఉద్దేశం మీరు లబ్ధిదారుల కాదా అని చెప్పి ఎలిజిబుల్ అని చెప్పేసి వాళ్ళు చెప్తే పంపిస్తాం అంతే. సార్ ఒక స్పెషల్గా సపోజ్ ఒక పేరు చదువుతున్నా, ఈ పేరు చదువుతున్నాను, ఈ లిస్ట్ అబ్జెక్షన్ అనే చెప్తున్నా. గుంట భూమి సార్ మీరు పంపించిరా కాదా? అధికార భూమి లేని వాళ్ళదే లిస్ట్ పేరు వచ్చిందన్నారు. ఇంత 24లో 20 రోజులు పనిచేసి ఉండాలా. అదే అంటే దీనికి కొన్ని నామ్స్ ఉన్నాయి ఇవి. అదే సార్ ఇప్పుడు మీకు కొన్ని పేర్లు ఇప్పుడు ఇదే గుర్తించడం గ్రామ సభ అంటేనే 2024 అన్నారు కదా. నేను అడిగింది మీరు చెప్పినట్టుగానే సమాధానం చెప్తున్నా. చెప్పండి. గ్రామ సభ అంటేనే ఇది. మీ దగ్గర లిస్ట్ మొత్తం అబ్జెక్షనే సార్. నేను చెప్తున్నా, ఆ లిస్ట్ మొత్తం అబ్జెక్షనే. ఓకే. మీరు గుంట భూమి లేదనే పేర్లకి ఇయ్యూరి. ఎవరికైతే గుంట భూమి లేదో 2023-24 పని అయిన వాళ్ళకి వచ్చింది సార్. గుంట భూమి లేదు, 2 ఎకరాలు ఏం పేరు?